అందరికి నమస్తే. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయినారు కదా, ముగ్గురు ముఖ్యమంత్రులు సపరేట్గా సమావేశమైనరు. ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా కర్ణాటక రాష్ట్రమే, ఆయన వీళ్ళందరికీ వచ్చి సమావేశమైనరు. అసలు ఉత్తమ్ కుమార్ని కూడా రానియలేదు, బయట కూర్చోబెట్టినరు. ఇవన్నీ వచ్చినాయి వార్తలు బయటికి. అసలు లోపల ఏం మాట్లాడినారు, ఎందుకు చెప్తలేరు, ఇట్లాంటి చాలా బయటకు వచ్చినాయి కదా. అసలు లోపల ఏం మాట్లాడినారో కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. అది అటు ఇటు తిరిగి మన తెలంగాణకు బుక్క పెట్టే వార్తనే ఉంటుంది. ఇప్పుడు బనకచెర్ల అని గుర్తుందా మీకు? మన గోదావరి నీళ్ళు మొత్తం వాళ్ళు పోలవరానికి లింకు చేసి దాని మీద వాళ్ళకు వాటర్ హక్కులు వచ్చేస్తాయి. మన కాళేశ్వరం గీలేశ్వరం మొత్తం ఇట్లా ఎండిపోయి ఉంటుంది. రేపు ప్రాజెక్ట్ కట్టాలంటే నీళ్ళ మీద మనకు హక్కులు కూడా ఉండవు. మనం తెలంగాణ ప్రజలంతా వద్దు, ఒప్పుకోవద్దు, చాలా ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది, మనకు నీళ్ళు రాకుండా పోతాయి అంటే రేవంత్ రెడ్డి కొన్ని తెరచాడు డ్రామాలు ఆడిండు కదా. ఇప్పుడు కర్ణాటకలో బయటపడ్డది అదంతా. కర్ణాటకలో బయటపడ్డది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంది విషయం అంటే, నిజానికి తెలంగాణ మనసున్నోడు, తెలంగాణ కష్టాలు తెలిసినోడు, తెలంగాణ బాగుండాలని కోరుకున్న ఎవరు కూడా పోలవరం బనకచెర్లకు ఒప్పుకోరు, ఆ ప్రాజెక్టుకు ఒప్పుకోరు. ఆ చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ చేసిండు, దానికి ఈయన సహకరిస్తూ వచ్చిండు. మన సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తూ వచ్చిండు. తెలంగాణ సమాజం నుంచి ఫుల్ ఆబ్జెక్షన్ వస్తే అప్పుడు కొంచెం వెనక ముందు అయ్యిండు, బయటికి మాత్రమే, లోపల యథావిధిగా నడిచిపోయింది. ఇది అంతకుముందు ఢిల్లీలో కూడా బయటపడ్డది కదా. ఢిల్లీలో మీటింగ్ అయింది, పోను అన్నాడు, వెళ్ళిపోయాడు, మీటింగ్ అటెండ్ అయ్యిండు. అసలు దానిలో చర్చనే జరగలేదు అన్నాడు. ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు, దాని మీద చర్చ జరిగింది అని. తర్వాత ఆఫీసర్లు పోయినారు, వీళ్ళు సంతకాలు పెట్టుకున్నారు, మీటింగులు అన్నీ జరిగినాయి. బయటికి ఇట్లా జరిగింది కదా. మొన్న కర్ణాటకలో బయటపడ్డది ఇష్యూ మొత్తం. కర్ణాటకలో అసలు ఇరిగేషన్ మినిస్టరు లేకపోతే ఇరిగేషన్ ఆఫీసర్సు వీళ్ళ ఎవరిని మీటింగ్లో తీసుకోకుండా ముగ్గురు ముఖ్యమంత్రులు విత్ సెంట్రల్ మినిస్టర్ మాత్రమే 40 నిమిషాల సేపు సమావేశం జరిగితే ఇప్పటిదాకా మినిట్స్ ఇవ్వలే. కర్ణాటక గవర్నమెంట్స్ మినిట్స్ ఇవ్వాలంటే ఏం మాట్లాడుకున్నారు, ఏం కథ అనేది ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. ఏంది వాళ్ళ ఇష్యూ అంటే, ఇప్పుడు బనకచెర్ల ఇష్యూ ఉంది కదా, మన గోదావరి నీళ్ళన్నీ తీసుకుపోనికే బనకచెర్ల కట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకి తెలంగాణ ఇంపార్టెంట్ కాదు, ఏపీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ ఉందనా, లేకపోతే ముందు చంద్రబాబుతో పని ఉందనా, రేపు ఇబ్బంది, చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే సెంట్రల్ నడుస్తుంది కదా. కాబట్టి ఆయన వైపు ఒరిగిపోయింది అది సెంట్రల్ గవర్నమెంట్. ఒరిగిపోయి సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ సీఎం ఇద్దరు కలిసి కర్ణాటక ప్రభుత్వంతోనో ఒప్పందం చేసుకున్నారు. మధ్యలో మనోళ్ళు ఏం చేసినారో తెలియదు, మరి మనోళ్ళు కూడా ఏమైనా చేసినరా తెలంగాణ వాళ్ళు? ఎందుకంటే ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా లేరు ఆ మీటింగ్లో. ముఖ్యమంత్రికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా పొలిటీషియనే కదా. ఆఫీసర్ ఎక్స్క్లూజివ్ దాని మీదే ఉంటాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీదే ఉంటారు. ఏ రాష్ట్రము ఏం కడుతున్నారు, మనకేం నష్టం, వాళ్ళకేం లాభం, ఏం చేయాలా, ఏం చేయకూడదని వాళ్ళ సమక్షంలో చర్చలు జరగాలి ఎప్పుడైనా సరే. కానీ వీళ్ళ సమక్షంలో చర్చలు జరగలేదంటే దాని అర్థం ఏంది? వాళ్ళు కర్ణాటకతోనే ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారంట. బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్టును ఈ కర్ణాటక గవర్నమెంట్ ఓకే అయిపోయింది. కర్ణాటక గవర్నమెంట్ ఓకే అయిపోయిందంటే ఇంకా దాని అర్థం ఏంది? వాళ్ళు ఒప్పుకున్నందుకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటక సేమ్ ఆ నీళ్లు ఎంతైతే గోదావరి నీళ్ళను పోలవరం బనకచెర్ల లింకు కదా మొత్తం కృష్ణాకు వాడుకుంటారో, వాళ్ళు పైన కృష్ణా నీళ్ళు అని వాడుకుంటారు. కృష్ణా నీళ్ళు వాడుకుంటే ఏమవుతుంది? మనకు వచ్చే కృష్ణా నీళ్ళకి బొక్క పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ గోదావరి నీళ్ళు బనకచెర్ల ద్వారా వాడుకుంటారు, ఇక్కడ కృష్ణా నీళ్ళు పైనే వాడుకుంటారు వాళ్ళు. సేమ్ వాటర్ 100 టీఎంసీలు కనుక వాళ్ళు వాడితే అది 200 టీఎంసీల ప్రాజెక్ట్, అది వాళ్ళది 200 టీఎంసీ కనుక అక్కడ వాడుకుంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళు వాడుకుంటే, ఏపీ వాడుకుంటే సేమ్ కృష్ణా మీద కూడా 200 టీఎంసీల నీళ్ళు వాళ్ళు వాడుకుంటారు కర్ణాటకలు. అంటే మనకు రాకముందే వాడుకుంటారు. ఎట్లుంది? ఎటు తిరిగి మనమే గుంతలు పడుతున్నాం, మనల్నే గుంతలు పడేస్తున్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి దీనికి ఏమైనా యాక్సెప్ట్ చేసిండా? యాక్చువల్గా మనకు అది తెలుసు కదా, మనకు ఆర్డీఏ ఏంటది, మన నారాయణపేట కొడంగల్ ఆ ప్రాజెక్టు కోసమని వాళ్ళు ఆర్డీఎస్ పైన కడుతున్న ప్రాజెక్టుకు ఇన్వెస్ట్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. మీరు కట్టేసుకోండి అని. వాళ్ళు కేసీ కెనాల్ ద్వారా 100 టీఎంసీ నీళ్ళు పోతాయి వాళ్ళకు, ఏపీకి. మనకు వచ్చేది 15 టీఎంసీ నీళ్ళు, దానిలో 5 టీఎంసీలు వస్తున్నాయి, 10 టీఎంసీలు వస్తలేవు ఆర్డీఎస్కి. పోయిన గవర్నమెంట్ తుమ్మిలా అని జూరాలకి లిఫ్ట్ చేసి ఆర్డీఎస్కి వస్తే, ఆర్డీఎస్ కనీసం అక్కడ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని ఆ ప్లాన్ చేస్తే ఆ తుమ్మిల ప్రాజెక్ట్ లిఫ్ట్ తీసి పక్కన పడేసారు. ఈ గవర్నమెంట్ అసలు ఒక్క పని కాదు కదా, ఇసుక కూడా ఎత్తలే. అక్కడ నష్టమే. ఇప్పుడు పోలవరం వీళ్ళు ఒప్పందం చేసుకోవడంతోన మనకు కృష్ణా నీళ్ళు నష్టమే. ఆర్డీఎస్కు బొక్క పడుతుంది, కృష్ణాకు బొక్క పడుతుంది.
ఇక ఇక్కడ ఏపీ గవర్నమెంట్ గోదావరి నీళ్ళు వాడుకుంటుంది, వాళ్ళకి హక్కులు ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం దేనికైనా రెడీ ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోతుందనే భయమేమో మరి ఏందో భక్తో తెలియదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ హక్కులను సెంట్రల్ హరిస్తున్నది అంటే తెలంగాణ హక్కులు నాశనం చేస్తున్నది, తెలంగాణ హక్కులే లేకుండా చేస్తున్నది. చాలామందికి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా, కింద రాష్ట్రం వాడుకుంటే మీకేం నొప్పి, పైన మీకు. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టుకు, మనకున్న గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులకు దేనికి అలొకేషన్ లేదు, అదంతా నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. కానీ అక్కడ వాళ్ళు కట్టే బనకచెర్లకు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అలొకేషన్ ఇస్తుంది, హక్కులు ఇస్తుంది. నికర జలాలు అంటే రెగ్యులర్గా వచ్చేది, వరద జలాలు అంటే వరద వచ్చినప్పుడు మాత్రమే వాడుకునేది. ఇంకా వరద వచ్చేది ఎప్పుడు, వాడుకునేది ఎప్పుడు, వాళ్ళు హక్కులు సాధించిన తర్వాత. ఇట్లా మొత్తం కూడా గూడుపుట అని నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి మొన్నటిదాకానేమో బయటపడుతూ కనిపించింది తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు బయటపడకుండా లోపల అంటారు చూసినావా, నువ్వు ముసుకేసి నన్ను కొడితే ఏముంది, నాకు ముసుకేసి నువ్వు కొడితే ఏముందని ఎట్లయినా దెబ్బలు పడతాయి. సేమ్ అట్లే ఉంది ఇది కూడా, తెలంగాణకు దెబ్బలు పడుతున్నాయి. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ముసుకేసుకున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముసుగు తీసి వాళ్ళకు ముసుకేసిండు. ఎట్లయినా అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కనీసము ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణకు వచ్చిన తర్వాత లోపల ఈ మీటింగ్ జరిగింది, నేను ఆబ్జెక్షన్ చేసినా, అట్టెట్లా చేసుకుంటారని అడిగినా, నిలదీసినా, గల్లాబట్టినా ఉండాలి కదా. అంటే ఏమో ఆబ్జెక్షన్ చేయలేదు, నేను అడగలేదు అసలు, ఇవేం అడగలేదు. కృష్ణా నీళ్ళు ఇడిపోతున్నాయి, గోదావరి నీళ్ళు ఇడిపోతున్నాయి, ఏం సంబంధం లేదు మనకు హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్, మన రియల్ ఎస్టేట్ ఏమవుతుంది, గవర్నమెంట్ భూములను మనం ఎట్లా ప్రైవేటీకరణ చేసుకుంటున్నాం, లేకపోతే సెటిల్మెంట్, దీని మీదేనా చర్చ అసలు. అక్కడ ఇరిగేషన్ మినిస్టరు కనీసం ఉంటే ఏమైనా జరిగేదేమో, కానీ జరిగేదో లేదో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడే, ఢిల్లీ విజయవాడవే కలిసి వచ్చింది కదా తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత. మొత్తం మీద తెలంగాణకు నీళ్లు మెయిన్గా నీళ్ళే మనకు. సరే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే రేపు వస్తాయి, లేకపోతే ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వస్తుంది, 10,000 ఉద్యోగాలు కాకపోతే 9,000 ఉద్యోగాలు వస్తాయి, రాకపోతే అప్పుడు కొట్లాడతాం, ఆ పంచాయతీ అంతా వేరు. కానీ ఒకసారి వాటర్ మీద హక్కులు పోయినాక, నీళ్ళ మీద హక్కులు పోయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు 2 లిఫ్టులు వేయడానికి మనం ఎన్ఓసి ఇచ్చినాం ఆర్డీఎస్ పైన, కర్ణాటక కడుతుంది. రేపు నాడు ఇవాళ ఎన్ఓసి ఇచ్చి రేపు ఆబ్జెక్షన్ చెప్పడానికి వస్తుందా? ఒకటేసారి లైవ్లో ఇచ్చేది అయిపోయింది. ఇక వాళ్ళు ఆల్రెడీ 60% అయిపోయిందంట. ఇక మనం ఆబ్జెక్షన్ చెప్పేది లేదు, వాళ్ళని ఆపేది లేదు. రేపు వాటర్ వాడుకున్నా కూడా నువ్వు క్వశ్చన్ చేయని కూడా లేదు, ఎందుకంటే నువ్వు అనుమతి ఇస్తేనే వాడు కట్టుకున్నాడు కర్ణాటకలో. రేపు పోలవరము బనకచెర్ల లింకప్ చేసుకొని మొత్తం గోదావరి నీళ్ళు వాడుకుంటే మనకు గోదావరి నీళ్ళు పోతాయి, ప్లస్ కృష్ణా నీళ్ళు అవి ఇచ్చినందుకు కర్ణాటక వాడుకుంటే ఆ నీళ్ళు పోతాయి. కృష్ణా ఒకటే దెబ్బకు చూసిర్రా, ఒకే దెబ్బకు మొన్న మీటింగ్ దెబ్బకు కృష్ణా నీళ్ళు గోదావరి నీళ్ళు రెండు అవుట్. వాన పడినా పడకపోయినా మనం నష్టమే, వాన పడ్డ కూడా నష్టమే. వాన పడితే కూడా అలొకేషన్ ఉంది కాబట్టి వాడుకుంటారు. నీకు అలొకేషన్ లేదు, ఎట్లా వాడుకుంటావు, నీకు హక్కులే లేవు అంటారు రేపు. ఇక అయినా ఇంకా కృష్ణాలో మీదనే పట్టుకున్నాక కిందికేం వస్తుంది, మీద వాళ్ళు మనకు రాకముందే వాడుకుంటారు. అది అట్లా అవుట్, ఇది ఇట్లా అవుట్. ఇది కావాలని చేస్తున్నారా, అవగాహన లేక చేస్తున్నారా, అవగాహన ఎక్కువ చేస్తున్నారా? ఇరిగేషన్ ఇంజనీర్సు మొన్న కర్ణాటక మీటింగ్ పోయినప్పుడు మొత్తం ఆబ్జెక్షన్స్ పెద్ద నోట్స్ తయారు చేసుకొని పోయారట. అంటే ఇవి ఆబ్జెక్షన్స్, తెలంగాణ సైడ్ నుంచి ఇవి ఆబ్జెక్షన్స్, మీరు ఇవి చేయొద్దు, ఇవి చేయాలి, మీరు ఇది ఇంతవరకే కట్టాలి, అంతవరకే కట్టాలి. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంటు తుమ్మిడేటికి పర్మిషన్ ఉంటే ఇస్తలేడు చూసినరా, అది వాళ్ళ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ. అది మేము మునిగిపోతాం, మా అడవి మునిగిపోతుంది, మా కొన్ని గూడాలు మునుగుతాయి, మా అడవి ఫారెస్ట్ మునుగుతుంది అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. కానీ మనం ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తలేము అంటే మనకేం సంబంధం లేదా, మన నీళ్ళు పోతే పోనే. ఆబ్జెక్షన్ చెప్పలేదు అంటే అంగీకారం తెలిపినట్టే. నువ్వు వద్దు అన్నావంటే అవునని అర్థం కదా. అది కూడా మీటింగ్, సీక్రెట్ మీటింగ్. ఆ సీక్రెట్ మీటింగ్ దేనికోసం? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలా ఉంటాడు ముఖ్యమంత్రి, దిగిపోతాడు, అధిష్టానం తెలుసుకుంటే ఇప్పుడే దిగిపోతాడు, లేకపోతే 2028లో దిగుతాడు. కానీ శాశ్వత సమస్యను క్రియేట్ చేయకూడదు కదా. ఇప్పుడు తెలంగాణకు అదే జరుగుతుంది. తెలంగాణ మేధావులు లేకపోతే ఇరిగేషన్ నిపుణులు వాళ్ళు మాట్లాడాలి ఇష్యూ మీద. ఇది ఇప్పుడు మౌనంగా ఉంటే నష్టం జరిగిన తర్వాత మనం ఎవరినో వేలి చూపలేం. ప్లీజ్ సబ్స్క్రైబ్.